IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అంటే ఇంతకు ముందు జాతీయ స్థాయిలో టీడీపీ పార్టీని తీసుకువెళ్లాలనుకున్నట్లుగా మనం చూసాం. చాలా మంది ప్రధానులను నిలబెట్టడంలో ఆయన పాత్ర ఉన్నట్టుగా కూడా మనకు తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఇంత మెజారిటీ వచ్చింది కాబట్టి ఎన్డీఏ కన్వీనర్ గా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక సముచిత స్థానం కల్పించబోతున్నారు, లేకపోతే ఉప ప్రధాని ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటూ రకరకాల మనం చూస్తూ ఉన్నాం మీడియాలో. ఇలాంటి అవకాశాలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు వెళ్తారా? అప్పుడు ఆయన కన్వీనర్ ఉన్నప్పుడేమో ఆ కొయిలిషన్ వేరులేండి. ఆ కొయిలిషన్ గవర్నమెంట్లో అది అప్పుడు ఒక అథారిటీలను పర్సనాలిటీ లేరు. చంద్రబాబు నాయుడు గారు కన్వీనర్గా ఆయన కొంత రాజకీయ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఆయనను కన్వీనర్గా చేశారు. కానీ కాస్త బలహీనపడుతుందంటే ఆయన కన్వీనర్గా బయటకు వచ్చేసాడు. ఆయన కన్వీనర్గా నిజానికి ఒక కన్వీనర్ బాధ్యత ఏమిటంటే బలహీనపడుతున్నాం ఉన్నప్పుడు దాన్ని కొనసాగించి దాన్ని రికవర్ చేయాలి, కానీ దాన్ని వదిలేసాడు. అందుకని జాతీయ స్థాయిలో ఆయన కన్వీనర్ ఉన్నాడు కానీ కన్వీనర్ను వదిలేసేసాడు. కన్వీనర్ పదవి అనేది ఒక ఈయనకు ఒక ఇమేజ్ ఒకటి ఉంది. కన్వీనర్ వాళ్ళు ఇవ్వరు. అంటే భారతీయ జనతా పార్టీ అంత దూరంగా వెళ్ళి ఏదో ఒక నెహ్రూ లాగానో లేకపోతే ఈవెన్ వాళ్ళ అకామిడేటివ్ పాలిటిక్స్ కావు వాళ్ళే. ఇవాళ పూర్తి మారితే మనం చెప్పలేము. కానీ ఒక పార్టీ ఇది 100 ఏళ్ల పార్టీ, దానికి వెనక రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఉంది, వాళ్ళ ప్రెషర్ ఉంటుంది, వాళ్ళకు భావజాలం ఉంది. ఆ భావజాలాన్ని వాళ్ళు నిరంతరంగా ప్రెషర్ పెడుతూనే ఉంటారు. కనుక ఇది కన్వీనరు స్పీకరు ఇప్పుడు స్పీకర్ అడిగాడు, ఆయన ఇవ్వలేదు. స్పీకర్ ఇవ్వరు, అది మనకు తెలిసిన. అడిగాడు కానీ వాళ్ళు స్పీకర్ ఇవ్వని మనకు స్పష్టంగా తెలుసు. స్పీకర్ ఇచ్చారంటే చాలా పవర్ ఇచ్చినారు. బిల్స్ ఎలా వస్తాయి, బిల్స్ ప్రయారిటైజ్ చేయడం, స్పీకర్కు తర్వాత ఎవరు మాట్లాడినివ్వడం, ఆ పదవిని వాళ్ళు ఇవ్వరు. అందుకని కన్వీనర్ వాళ్ళ ఎన్డీఏ కన్వీనర్లో ఉండదు. రైట్ సార్, ప్రస్తుతం బీజేపీ మనం చూసినట్లయితే 400 పైచిలకు స్థానాలు మేము గెలుస్తామంటూ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించింది. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలపై డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి బీజేపీకి వచ్చింది. ఎందువల్ల అంటారు? అంటే ఇప్పుడు ఇది చాలా ఒక వైవిధ్యం ఉన్న సమాజం. బీజేపీ రాజకీయాలు ఒక 10 ఏళ్ళు కొనసాగి కార్పొరేటు మద్దతు వలన, మీడియా ప్రచారం వలన కొనసాగారు. కానీ ఇంత వైవిధ్యం ఉన్నటువంటి దేశంలో అన్ని సెంట్రలైజ్ చేస్తాం అనేది ఏదైతుందో, ఇప్పుడు నీట్ లాంటి పరీక్ష ఏదైతుందో అది ఏ రాష్ట్రం వాళ్ళు పెట్టుకోవాలి. కానీ దాన్ని తీసుకుపోయి జాతీయ స్థాయిలో ఇవాళ పేపరు లీక్ అయిందని 3-4 లక్షల మంది కూర్చున్నారు. ఒక పేపర్ ఎక్కడో లీక్ అయిందని, అది సరిగ్గా జరగలేదని ఏదో కంప్లైంట్స్ వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయారు. ఇట్లా ఇవి నిరంతరంగా జరుగుతుంటాయి. నేను అనుకుంటుంటే ఈ వైవిధ్యం ఏదైతుందో ఇది భారతీయ జనతా పార్టీ ఒకటి వాళ్ళకి ఇష్టం లేదు, కానీ దీని వైవిధ్యాన్ని ఎట్లా మేనేజ్ చేయాలి అనేది వాళ్ళకి అర్థం కావాలి. వాళ్ళకు ఒక స్పష్టమైనటువంటి హిందూ రాష్ట్రం కావాలి, తర్వాత దేశంలో సెంట్రలైజ్ కావాలి, ఫెడరల్ గవర్నమెంట్ కాకుండా యూనిటరీ గవర్నమెంట్ కావాలనేది, ప్రెసిడెన్షియల్ సిస్టమ్ కావాలని వాళ్ళ అవగాహన. కానీ వాళ్ళు ఏమైందంటే రీజనల్ ఐడెంటిటీసు, రీజనల్, ఇప్పుడు మమతా లాంటి వాళ్ళు ఉన్నారు అనుకోండి. ఇప్పుడు మమతా అనేది మీరు చూసారు ఆమె ఎట్లా గెలిచిందో. భారతీయ జనతా పార్టీ మహారాష్ట్ర ఐడెంటిటీ ఉంది వాళ్ళకి. మహారాష్ట్రన్స్ అని మేము ఐడెంటిటీ ఉంది. మహారాష్ట్రలో కొలాప్స్ అయిపోయారు. కనుక మీరు ఈ ఐడెంటిటీ పాలిటిక్స్ ఉన్న చోట ప్రాంతీయ పార్టీలను కంప్లీట్గా విస్మరించి, అంటే పార్టీలనే కాదు ప్రాంతీయ అస్తిత్వాన్ని విస్మరించి మేము అన్ని కేంద్రం నుంచి మీద రుద్దుతాం. ఎడ్యుకేషన్ పాలసీ విషయంలో అలాగే చేశారు, జిఎస్టీ అలాగే చేశారు, ట్యాక్స్ పవర్ తీసేసుకున్నారు. దానివల్ల మళ్ళీ రీజనలిజం బ్యాక్ వచ్చేసింది, మళ్ళీ కోయలిషన్ పాలిటిక్స్ వచ్చాయి. కనుక నిన్న ప్రధానమంత్రి మాట్లాడుతూ నేషనల్ ఆస్పిరేషన్స్ అండ్ రీజనల్ ఆస్పిరేషన్స్ యొక్క కలయిక అని ఒక మాట అన్నారు. అంటే ఫస్ట్ టైం 1 లీడర్ 1 పార్టీ 1 ట్యాక్స్ 1 మార్కెట్ అనే మనిషి ఇవాళ ప్రాంతీయమైన ఆకాంక్షలు, జాతీయ ఆకాంక్షల మధ్యన ఒక రకమైనటువంటి అనుబంధం ఏర్పడ్డది అన్నాడంటేనే ప్రాంతీయ అస్తిత్వాలు ఈ దేశంలో మనం గుర్తించక తప్పదు అని అర్థం. కనుక దానివల్ల ఇవాళ మళ్ళీ కోయలిషన్ పాలిటిక్స్ వచ్చాయి. కానీ ఈ కోయలిషన్ ఎలా నడుపుతారు అనేది మనము చూడవలసి. ముఖ్యంగా మోదీ గారు 400 అనే మాట వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ దాన్ని బలమైన ఆయుధంగా మలుచుకుని 400 సీట్లు నిజంగా బీజేపీకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు అంటూ ఒక పెద్ద ప్రచారమే జరిగింది. ఆ మాటే ఆయన కొంప ముంచింది అనుకోవచ్చా?
అంటే ఇది అవగాహన, అంటే రాజకీయ అవగాహనను బట్టి ఉంటుంది. రాజకీయ అవగాహన అంటే ప్రజలు, అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏ పార్టీ గెలుస్తుంది అంటే ఆ పార్టీకి ఓటేసే వాళ్ళు కొందరు ఉంటారు. అంటే వాళ్ళు డిసైడ్ చేసుకునేటప్పుడు ఒక సెక్షన్, ఓ 10-15% సెక్షన్ సమాజం ఎలా ఉంటారంటే గెలిచేవాడికి ఓటు వేద్దాం, ఓడిపోయేవాడికి ఓటు ఎందుకు అనేటువంటిది అనుకుంటుంటారు. అటువంటి సందర్భంలో ఆ 10%ను ఇన్ఫ్లుయెన్స్ చేయడం కొరకని మేమే గెలుస్తాం. అంటే ఎంత పెద్ద గెలుస్తున్నామంటే మాకు 400 సీట్ల దాకా మేము గెలుస్తున్నామని చెప్పడానికి, అంత ప్రచారం చేయడానికి ప్రధాన కారణం ఈ ఓటు ఎక్కువ వేయాలి అని సందిగ్ధంలో ఉన్నటువంటి ఓటర్స్నే ప్రభావితం చేయడం కొరకని ఆ పని చేశారు. అది జరగదని అందరికీ తెలుసు. 400 ఓట్లు 4 సీట్లు రావడం అంటే మొత్తం దేశవ్యాప్తంగా అది ఎప్పుడో రాజీవ్ గాంధీకి, బికాజ్ ఇందిరాగాంధీ చనిపోవడం వల్ల వచ్చిన సింపతి ఉన్నట్లు వచ్చాయి, కానీ నెహ్రూ గారికే రాలేదు. క్వశ్చనే లేదు, నెహ్రూ అంత పాపులారిటీ ఉన్నా కూడా. కనుక కానీ ఎందుకు చెప్పారు అంటే ఇక వాళ్ళే గెలుస్తున్నారట్టుగా, బీజేపీ గెలుస్తున్నట్టుగా, మనం ఏ పార్టీ గెలవదట అని అనుకునే వాళ్ళు ఎవరైతున్నారో వీళ్ళకే వేద్దాం అని కేవలం వాళ్ళని ప్రభావితం చేయకూడదు 400 అని చెప్తారు. అది కింద రియాలిటీ అట్లా లేదు. కింద రియాలిటీ అన్ఎంప్లాయ్మెంట్, పావర్టీ, రాష్ట్రాల యొక్క బలహీనపడము, తర్వాత ఐడెంటిటీ అస్తిత్వాలు దెబ్బతినడం, ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ కింద పనిచేస్తున్నాయి. వాళ్ళు కూడా నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు ఈ మోడీ తర్వాత భారతీయ జనతా పార్టీ పాలిటిక్స్లో వెళ్ళి స్పష్టంగా ఎవరు చెప్పి ఇది పరిస్థితి కింద మారుతున్నది అని చెప్పడం అనేది అవుతుందో వాళ్ళు వినడానికి సిద్ధంగా ఉండరు. కనుక ఈ 400 అని చెప్తూ వచ్చారు. బట్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటి అంటే అయోధ్యలో ఓడిపోవడం ఏంటి సార్? ఎందుకనంటే రామ మందిరం అనేది హిందువుల కళ. దానిని బీజేపీ గవర్నమెంట్ ఒక రకంగా చెప్పాలంటే అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి చూపించిందని అనుకోవచ్చు. అలాంటి అయోధ్యలో బీజేపీ ఈరోజు ఎందుకు ఓటమి పాలైంది అంటే మాలాంటి వాళ్ళం కూడా ఈ కల్చరల్ అపీలు ఉంది కాబట్టి రామ జన్మభూమి, ఆ రామ దేవాలయం కట్టిన మీద ఇస్తుందో కొంత వీళ్ళకు ఉపకరిస్తుందని అనుకున్నాం మనం కూడా. కానీ అది ప్రజలు మతాన్ని రాజకీయాన్ని వేరుగా చూశారు. రాముడి గుడికి వెళ్ళారు, డబ్బులు ఇచ్చారు, తర్వాత కాంట్రిబ్యూట్ చేశారు, కానీ అయినా మతంలో రాముడు అనేటువంటి విశ్వాసాన్ని రాజకీయం ఎందుకు చెయ్యాలి అనేటువంటి. ఎందుకంటే మీకు స్పష్టంగా ఉత్తరప్రదేశ్ దానికి చాలా పెద్ద ఎగ్జాంపుల్. రామాలయము కట్టింది ఉత్తరప్రదేశ్, ఆ అయోధ్యలోనే ఓడిపోయారు. అంటే అయోధ్య ప్రజలు రామాలయం కట్టారు, మన ప్రాంతంలో ఒక పెద్ద టెంపుల్ వచ్చిందనే బదులుగా వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఎంపీ కాంటెస్ట్ చేసే క్యాండిడేట్ ఓడిపోయాడు. మీరు ఒకవేళ రామాలయం ఉత్తరప్రదేశ్ను ఆ ప్రాంతాన్ని చాలా ప్రభావితం చేసుకుని అంటే ప్రధానమంత్రి ఓట్లే 4-5 లక్షలు తగ్గింది. ఎస్, మన ఫస్ట్ 2 రౌండ్స్ వరకు ప్రధానమంత్రి మోదీ గారు వెనుకంజలో ఉన్నారని చూసాం. అంటే కొన్ని కాన్స్టిట్యూన్స్లో పడి ఉండే ఓట్లు. కనుక బహుశా మీరు మతాన్ని ఇంత రాజకీయాలకు ఉపయోగించకండి. రాముడు మాకు విశ్వాసం ఉంది, రాముడు దేవుడు దేవాలయం కట్టారు, బాగుంది, మేమందరం వెళ్ళి చూస్తాం. కానీ దీనివల్ల మీరు ఓట్లు వేయమని అడిగితే మాత్రం మీరు ఓట్లకి దీనికి లింక్ చేయండి, దేవుణ్ణి మీరు ఎన్నికలతో లింక్ చేయండి అనేది ఒక స్పష్టమైన సందేశం అయితే ఉత్తరప్రదేశ్లో జరిగిన ఎన్నికలు స్పష్టంగా వాళ్ళు చెప్పింది ఏంటి. నేను కూడా బీహార్ వెళ్ళినప్పుడు ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు అంటున్నారు, దేవుడు అంటే మాకంతా నమ్మకమే దేవుడు, కానీ అది ఆకలిని తీరుస్తుందా, లేకపోతే గుడిని కడితే మాకు ఉద్యోగాలు రావాలి కదా, ఇవన్నీ రోజు ధరలు పెరుగుతున్నాయి అనేది నిత్య జీవితంలో ఉండేటువంటి సమస్యలతో సతమతం అవుతున్న మనిషికి ఒక వరకు మతంలో విశ్వాసం ఉంటుంది మతంలో విశ్వాసం. ఎందుకంటే ఇంత కష్టాలు దేవుడు నమ్ముకోకపోతే కష్టమే, కానీ దేవుడు నమ్ముకుంటారు. కానీ దాన్ని మీరు పూర్తి రాజకీయము చేసి దీన్ని చేస్తే ప్రజలు ఎక్కడో ఒక చోట అది దేవుడు కట్టారు బాగానే ఉంది, కానీ దాంట్లో ఎప్పుడే కానీ మీరు ఇప్పుడు బుద్ధుడు ఆయన మతము ప్రారంభించాలంటే ఆయన మొత్తం రాజకీయాన్ని వదులుకున్నాడు. అక్బర్ కూడా ఒక మతాన్ని స్థాపించాడు, కానీ పవర్ వదులుకోలేదు. బుద్ధుడు వదులుకున్నాడు. అధికారంలో ఉండి మేము మతాన్ని ఉపయోగించుకుంటాం అనేది అది కొంత మార్పు వచ్చింది. ఈ మతము రాజకీయాల మధ్యన ఇది వచ్చింది, కానీ మళ్ళీ ఎందుకో ఈ ఎన్నికల్లో
మీరు మతాన్ని దేకండి అని స్పష్టంగా దేవాలయాన్ని కట్టడాన్ని ప్రజలు హర్షించారు తప్పకుండా. కానీ ఆ దేవుడి పేరు చెప్పి ఓటు వేయాలి అనేది అవుతుందో ఎందుకో అక్కడ ప్రజలు దాన్ని హర్షించలేదు అనేది మనకు స్పష్టమైనటువంటి సంకేతం.